వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. జూనియర్ ఎన్టీఆర్ దేవర అధికారిక విడుదల తేదీ అక్టోబర్ 10లో ఎలాంటి మార్పు లేదు, కానీ అంతర్గతంగా జరుగుతున్న కొన్ని చర్చలు కీలక పరిణామాలకు దారితీయొచ్చని సమాచారం. దసరా పండగకు రావడం కన్నా ఒక 2 వారాల ముందే ప్లాన్ చేసుకుంటే కనీసం 3 సుదీర్ఘమైన వీకెండ్లు దక్కుతాయనే ఉద్దేశంతో వేగం పెంచాలనే ఆలోచన దర్శకుడు కొరటాల శివ సీరియస్ గా చేస్తున్నట్లు వినికిడి. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో సెప్టెంబర్ 27 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అయితే అదే డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజీని నిర్మాత డివివి దానయ్య ఎప్పుడో అనౌన్స్ చేయడం ఇక్కడ మర్చిపోకూడదు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓజీ చెప్పిన మాటలకు కట్టుబడే సూచనలు తగ్గిపోతున్నాయి. టీడీపీ జనసేన కూటమి అధికారంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడంతో పవన్ కళ్యాణ్ అంత సులభంగా డేట్లు ఇచ్చే పరిస్థితి రాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఓజీ డెడ్ లైన్ అందుకోవడం అసాధ్యం. దర్శకుడు సుజీత్ కి అవసరమైంది కేవలం నెల రోజులే అయినప్పటికీ అదంతా కేవలం ఇండోర్ షూట్ కాదు. ముంబైతో సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒత్తిడితో చేయడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది తెలిసే హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ ని ఏఎం రత్నం 2024కు ఫిక్స్ అయ్యారని మరో టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన దేవర ముందు జాగ్రత్తగా సెప్టెంబర్ చివరి వారంలోనే వచ్చేలా చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. సూర్య కంగువ అక్టోబర్లో వచ్చే సూచనలు ఉన్నాయి కనుక పాన్ ఇండియా కోణంలో 2 సినిమాలు పరస్పర దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. ఇంకా ఏది నిర్ణయం కాకపోయినా అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. పైగా నార్త్ లోనూ కాంపిటీషన్ లేకుండా చూసుకోవడం ముఖ్యం కాబట్టి దేవర నిర్ణయం మారడాన్ని కొట్టిపారేలేం.